అదే నేను 100 మంది వస్తారు ఇదే మెనూ కావాలి అంటే అది 150 రూపాయలకి చెప్తాను. అదే ఒక 1000 మందికి కావాలి అంటే 100 రూపాయలకి చెప్తారు. 10,000 మందికి కావాలంటే దానికన్నా 100కి 99కి వస్తారు తప్ప ఇక తగ్గదు. అంటే దీన్ని ఏమంటారంటే నాన్ లీనియర్ రిలేషన్షిప్ అని అంటారు. సో మంది పెరుగుతున్న కొద్దికి కాస్ట్ పర్ ప్లేట్ తగ్గుతుంది సార్. సిమిలర్గా ఈ కెమిస్ట్రీ చేసేది ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ల్యాబొరేటరీ స్కేల్లో చేస్తాడు, దాన్ని పైలట్ ప్లాంట్ స్కేల్లో టెస్ట్ చేస్తాము, దాన్ని ఇండస్ట్రీ స్కేల్లో టెస్ట్ చేస్తాము. సో ఇండస్ట్రీ స్కేల్కి వెళ్ళేటప్పటికల్లా కాస్ట్ తగ్గిపోతుంది. సో ఆ నాన్ లీనియర్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగిలిన బ్రాంచెస్తో పోలిస్తే ఈ నాన్ లీనియర్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సిమిలర్గా కొన్ని 2 రకాల ఫినామినా చెప్తాం అనమాట. స్టడీ స్టేట్ ఫినామినా, అన్స్టడీ స్టేట్ ఫినామినా అనేది. స్టడీ స్టేట్ ఫినామినా అంటే టైం తోటి వేరీ అవుతుంది, టైంతో వేరీ అవుతుంది. అన్స్టడీ స్టేట్ ఫినామినా అనేది టైంతో వేరీ అవుతుంది. ఈ అన్స్టడీ స్టేట్ ఫినామినా అనేది కామన్. ఇప్పుడు నాలెడ్జ్ అనేది అన్స్టడీ స్టేట్ ఫినామినా. సిమిలర్గా ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ అన్ని అన్స్టడీ స్టేట్లో ఉంటాయి. సో అప్పుడు మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసు. నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది. సో కెమికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలంటే కెమిస్ట్రీ కావాలి కొద్దిగా. కెమిస్ట్రీతో పాటు ఎక్కువ కావాల్సింది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ అనేది కంపల్సరీగా ఎక్కువ కావాలి. మిగిలిన బ్రాంచ్లు కూడా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ కావాలి. మిగిలిన వాళ్ళతో పోలిస్తే కెమికల్ ఇంజనీర్స్కి కెమిస్ట్రీ కూడా వస్తుంది. అది ఒక తేడా. రెండో తేడా బేసికల్గా ఏం చెప్తుంటారంటే మేము ఇండస్ట్రీలో చేరేటట్టయితే పొల్యూషన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుందేమో, కాలుష్యం అనేది ఉంటుంది, ఆ కాలుష్యం వల్ల మా జీవితాలు పాడైపోతాయి అనేది ఇది ఉంటుంది. ఇది ఒక 50 సంవత్సరాల కింద విషయము. కెమికల్ ఇండస్ట్రీ పొల్యూషన్స్ ఉంటుంది అనేది కామన్గా అనుకునేవాళ్ళు. బట్ ఈ రోజున్న టెక్నాలజీ, ఈ రోజున్న డెవలప్మెంట్ తోటి కెమికల్ ఇండస్ట్రీలో పొల్యూషన్ ఎక్కువ ఉండదు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి ఢిల్లీ, బాంబేలో ఉన్న పొల్యూషన్తో పోలిస్తే కెమికల్ ఇండస్ట్రీలో ఉన్న పొల్యూషన్ చాలా తక్కువ. ఏంటి అని అంటే ఇక్కడ 2 రకాల మెథడ్స్ వాడతారనమాట. క్లీనింగ్ టెక్నాలజీ అండ్ క్లీన్ టెక్నాలజీ అనేది. క్లీన్ టెక్నాలజీ అంటే ఏంటంటే పొల్యూషన్ ఫామ్ అవ్వకముందే మనం టెక్నాలజీని ముందే వాడేసేసి ట్రీట్మెంట్ చేయడం. క్లీనింగ్ టెక్నాలజీ అంటే పొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం. ఏ పని చేసినా కానీ పొల్యూషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనం కూడా ఒప్పుకుంటాం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. కానీ ఒక్కోసారి మనం ఎంత ప్రివెంట్ చేద్దాం అనుకున్నా కానీ జరగదు. సో అలాంటప్పుడు ఈ కెమికల్ ఇంజనీర్స్ చాలా ఉపయోగపడతారు. అక్కడ ఎలాంటి పొల్యూషన్ కనుక ఫామ్ అయినా కానీ, ఎలాంటి ఎఫ్లుయెంట్స్ జనరేట్ అయినా కానీ ఆ పొల్యూషన్ ట్రీట్ చేయడంలో ఇదవుతారు. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో కెమికల్ ఇండస్ట్రీలో మనకి ఇదనేది లేదు. మూడోది, కెమికల్ ఇంజనీరింగ్ చేస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దూరం అయిపోతామనే భయంగానే ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ చేస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దూరం అవుతామనే భయం అనేది ఎలా లేదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ రెండోది డేటా సైన్స్, మూడోది పైథాన్ ప్రోగ్రామింగ్. అంటే ఈ రెండింటికి అప్లై చేయాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అనేది 2 చాలా ఇంపార్టెంట్ కోర్సెస్. ఒక కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్గా ఇండస్ట్రీ 4.0 అనేది నడుస్తుంది. అండ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాడారు అని అంటే అది కెమికల్ ఇండస్ట్రీ మాత్రమే. రెండోది, మనకి రకరకాల డేటా కంటిన్యూస్గా డేటా జనరేట్ అవుతుంది ఇండస్ట్రీలో. ఆ ఇండస్ట్రీలో డేటా జనరేట్ దాన్ని మనం ఎలా డేటా హ్యాండిల్ చేయాలి, కరెక్ట్గా ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేది ఈ డేటా సైన్స్ కోర్స్ ఉంటే బాగా ఉపయోగపడుతుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, నేను ఏ మీటింగ్లో చెప్పినా కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కంపల్సరీగా చదువుకోండి. మీరు కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేది పక్కన పెట్టేసేసి ఈ 2 కోర్సులు కంపల్సరీ చదువుకోండి. ఈ 2 కోర్సులను ఉపయోగించేసి మన కెమికల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూడవచ్చు. రకరకాల సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో కెమికల్ ఇంజనీరింగ్లో కూడా వాడుతున్నారు ఈరోజు. ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ డెవలప్ చేయాలంటే కెమికల్ ఇంజనీర్స్ మాత్రమే డెవలప్ చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయడం కష్టం. ప్రతి ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లంలను ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేది డెవలప్ అవుతాయి. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. అండ్ కొంతమందికి విదేశీ అవకాశాలు తక్కువగా ఉంటాయి అనేది భయంగా ఉంటుంది. కానీ ఈరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకున్నాను. మేము 90లో ఉస్మాన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకున్నప్పుడు 60 మంది కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక్కుంటే మా దాంట్లో 45 మంది అమెరికాలో ఉన్నారు, మిగిలిన 15 మంది ఇక్కడ ఉన్నారు.
ఇండియాలో. అవును సార్. మిగిలిన బ్రాంచెస్తో పోలిస్తే ఎందుకు అంటే మనకి కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చూసుకునేటట్లయితే 4 నుంచి 5 లక్షల మంది స్టూడెంట్స్ సంవత్సరానికి బయటకు వస్తున్నారు దేశం మొత్తంలో. అదే కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 10,000 మంది కన్నా ఎక్కువ స్టూడెంట్స్ రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్లో అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి, ఎంఎస్ చదువుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. అది కెమికల్ ఇంజనీరింగ్లో అయితే ఎంఎస్కి వెళ్ళటం అనేది చాలా ఈజీ అవుతుంది. తక్కువ స్కోర్, తక్కువ జిఆర్ఈ, తక్కువ టోఫెల్ స్కోర్తో కూడా మనము ఐఐటీస్లో ఫారిన్ యూనివర్సిటీస్లో మంచి ఫారిన్ యూనివర్సిటీలో మనము ఎంఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిగిలిన బ్రాంచెస్లో స్కాలర్షిప్ వస్తుందో లేదో తెలియదు, కానీ కెమికల్ ఇంజనీరింగ్కు వెళ్ళిన వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆడపిల్లలకు వచ్చేటప్పటికి ఈ కెమికల్ ఇంజనీరింగ్ బాగుంటుందా ఉండదా అనేది చాలామందికి భయంగా ఉంటుంది. కానీ నాకు తెలిసిన ఇది ఏంటంటే ఈరోజు ఏ ఇండస్ట్రీలో చూసినా ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది పెద్ద తేడా లేదు. అంతా కూడా ఈ ఇండస్ట్రీ 4.0 అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఆల్రెడీ ఇండస్ట్రీ 1.0 అయిపోయింది, 2.0 అయిపోయింది, 3.0 అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0లో ఏంటంటే ఒక మిషన్ ఇంకో మిషన్ ఎలా రన్ చేయాలనేది చెప్పాలి. ఒక మిషన్ ఇంకో మిషన్ ఎలా రన్ చేయాలని చెప్పడం కోసము ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అనవసరము. ఎవరైనా కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ దానికి ఉపయోగపడతారు. ఇప్పుడు నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కొచ్చిన్ రిఫైనరీస్లో పనిచేస్తున్నప్పుడు పెద్ద ఎత్తైన డిస్టిలేషన్ కాలంకి వెళ్ళి కూడా శాంపుల్స్ తీసుకొచ్చి ఎనాలిసిస్ చేయటము చేస్తుండేది. ఈరోజు కూడా మా స్టూడెంట్స్ ఇక్కడ 50% స్టూడెంట్స్ అమ్మాయిలే ఉన్నారు కెమికల్ ఇంజనీరింగ్. సో ఆడపిల్లలకి ఈ బ్రాంచ్ పనికొస్తుందా లేదనేది పెద్ద ఇది కాదు. అండ్ కెమికల్ ఇంజనీరింగ్కి పెద్దగా బ్రాంచ్లు ఉండవు అనేది ఇంకొక అపోహ ఉన్నది. ఈరోజు ఏ ఇండస్ట్రీ చూసినా కెమికల్ ఇంజనీరింగ్ కావాలి. మనం రిలయన్స్ చూసినా, ఐఓసిఎల్ చూసినా, హెచ్పిఎల్ చూసినా, హెచ్పిసిఎల్ చూసినా, ఓఎన్జీసీ చూసినా, షెల్ చూసినా, ఎస్ఆర్ చూసినా, ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఏది చెప్పినా కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కానీ, షుగర్ ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, ఇంకా మనం ఫార్మా ఇండస్ట్రీ గురించి అది చెప్పక్కర్లేదు. ఎందుకంటే మన దేశము ఫార్మా ఇండస్ట్రీలో చాలా ఇదిగా ఉంది. దాంట్లో ప్రతి దాంట్లోనూ కెమికల్ ఇంజనీర్స్ కావాలి. సో ఏ ఇండస్ట్రీలో చెప్పినా కానీ కెమికల్ ఇంజనీర్స్ కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. జనాలకి అపోహ ఏంటిదంటే ప్లాస్టిక్ వాడకూడదని. కానీ ప్లాస్టిక్ లేకుండా జీవితం అనేది ఉండదు. ఏం చేయాలి ఆ ప్లాస్టిక్ని మనము ఎలా డిస్పోజ్ చేసుకోవడం అనేది చూసుకోవాలి తప్ప ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేది కాదు. ఈ రీసెంట్గా జరిగిన కోవిడ్-19 పాండమిక్లో కూడా ఫస్ట్ ఫేజ్లో మనకి పీపీఈ కిట్స్, ఈ మాస్క్లు, ఈ శానిటైజర్, మన గ్లౌస్ ఇవన్నీ లేకపోతే డాక్టర్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అవన్నీ కూడా ఎలా దానికి సాల్వ్ చేయాలంటే ప్లాస్టిక్ కంపల్సరీ కావాలి. మనం ప్లాస్టిక్ వాడిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడం ఎలా అనేది చూసుకోవాలి తప్ప అసలు ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తామనేది ఇది కాదు. అండ్ ఆ ప్లాస్టిక్ కంపల్సరీగా తయారు చేయాలి అంటే కెమికల్ ఇంజనీర్స్ చాలా ప్రాముఖ్యత ఇచ్చేస్తారు. ఇంకోటి కెమికల్ ఇంజనీరింగ్లో సేఫ్టీ ఉండదు అనేది ఒక అపోహ అన్నమాట. కెమికల్ ఇంజనీరింగ్కి సేఫ్టీకి అది సంబంధమే లేదు. సేఫ్టీ అనేది ప్రతి దాంట్లోనూ సేఫ్టీ అనేది పెద్ద ప్రాబ్లం. ఈరోజు మనము ఒక రోడ్డు మీద వెళ్తుంటే సేఫ్టీ ఉందా లేదనేది తెలియదు. మనం ఒక కిచెన్లో ఏదైనా వండుకుంటున్నామంటే అది సిలిండర్ పేలిద్దామని భయంగా ఉంటుంది. ఇంకోసారికి వెళ్తే ఏదైనా ఉంటుంది. సో సిమిలర్గా మిగిలిన ఇండస్ట్రీస్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కెమికల్ ఇండస్ట్రీలో కూడా అంతే సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ సేఫ్టీ అండ్ హజార్డ్ అనాలిసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ కోర్సు. ఆ ఇంపార్టెంట్ కోర్స్ని కెమికల్ ఇంజనీర్స్ మాత్రమే చదువుతారు. ఒకసాట ఫెయిల్యూర్ కనుక జరిగితే, ఒకసాట బాంబు అంటే ఒక కెమికల్ రియాక్టర్ కనుక బ్లాస్ట్ అయింది అనుకుంటే అక్కడ ఎవరు ఎంతవరకు అది స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పేది ఈ సేఫ్టీ హజార్డ్ అనాలిసిస్ చెప్తుంది. సో ఈ సేఫ్టీ హజార్డ్ అనాలిసిస్లో కెమికల్ ఇంజనీర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ మన వాళ్ళు అందరు చదువుకునేది అదేవిధంగా చదువుతారు. సో నెక్స్ట్ బాగా తెలివైన వాళ్ళకి ఇది పనికి వస్తుంది అనేది ఒక అపోహ ఉంది. నేను చెప్పేది అంటే బాగా తెలివైన వారా తెలివి తక్కువనే కాదు, మిగిలిన బ్రాంచులతో పోలిస్తే మిగిలిన బ్రాంచులతో పోలిస్తే కెమికల్ ఇంజనీరింగ్లో కొద్దిగా టఫ్గానే ఉంటుంది. మరి అంత ఈజీగా అయితే ఉండదు. సో టఫ్గానే ఉంటుంది కొద్దిగా. ఎందుకంటే కెమిస్ట్రీ కావాలి, ఫిజిక్స్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి. ఈ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మిగిలిన బ్రాంచులతో వాడేదానికన్నా కెమికల్ ఇంజనీర్స్ వాడేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా నాన్ లీనియర్ ట్రెండ్సే ఉంటాయి, నాన్ లీనియర్ అప్లికేషన్స్ ఉంటాయి. లీనియర్ అప్లికేషన్స్ ఉంటే చేయటం ఈజీ, బట్ నాన్ లీనియర్ అప్లికేషన్స్ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తక్కువగా ఉంటాయనేది ఇంకొక అపోహ అనమాట. క్యాంపస్లో జనరల్గా
ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆ నాస్కామ్ ప్రకారం వీళ్ళకి వచ్చేసి స్టూడెంట్ 4th ఇయర్ 2nd సెమిస్టర్లోనే 1st సెమిస్టర్లో ఉన్నప్పుడు అపాయింట్ చేసుకుంటారు. బట్ కెమికల్ ఇండస్ట్రీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే కావాలి. ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దొరుకుతారా లేదనేది భయంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 4 ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాకిన్లో పిలిచేసేసి ఆల్మోస్ట్ ఇది చేస్తున్నారు. ఈ మా డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి 31 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈ 31 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు నా ఏ ఒక్క స్టూడెంట్ ఖాళీగా లేడు, నా ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఉద్యోగం లేదు అని చెప్పేది లేదు. కానీ నేను వేరే బ్రాంచెస్లో అసోసియేట్ అయి ఉన్నాను. ఆ అసోసియేట్ అయిన వేరే బ్రాంచెస్లో చూస్తే దాంట్లో చాలామందికి ఈరోజు కూడా ఉద్యోగ అవకాశాలు లేక కష్టాలు పడుతూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా వేరియస్ ఆస్పెక్ట్స్, పర్టికులర్గా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ కోర్స్. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకు రకరకాల వేస్ట్ జనరేట్ అవుతుంటుంది. సాలిడ్ వేస్ట్ ఉంటుంది, లిక్విడ్ వేస్ట్ ఉంటుంది, గ్యాషియస్ వేస్ట్ ఉంటుంది. సాలిడ్ వేస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు షుగర్ ఇండస్ట్రీస్ కనుక ఉండేటట్లయితే ఈ షుగర్ ఇండస్ట్రీస్ మనకి చెరుకు గడ్డి నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని తీసుకొచ్చి పక్కన పడేసేవాళ్ళు. దాంట్లో ఇంకా కొద్దిగా షుగర్ ఉంటుంది, దాన్ని మొలాసిస్ అంటాము. ఆ మొలాసిస్ వల్ల ఏమైందంటే అది ఫర్మెంటేషన్ జరగటం వలన అది ఇండస్ట్రీ పక్కన ఉన్న వాళ్ళకి స్మెల్గా వచ్చేది. దట్ వాజ్ ద కేస్ ఇన్ ది 30 years బ్యాక్. ఈరోజు ఏ ఇండస్ట్రీ కూడా, ఏ షుగర్ ఇండస్ట్రీ కూడా షుగర్ కన్నా ఎక్కువగా ఈ మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసి ఈ ఆల్కహాల్ని డ్రగ్ అప్లికేషన్స్ కోసం కానీ, లేదు అని అంటే మన రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న ఎన్విరాన్మెంటల్ డే నాడు ఇది చెప్పారు. ఏమనంటే మనము బయోఫ్యూయల్ని పెట్రోల్ డీజిల్లో కలుపుతామని చెప్పి. బయోఫ్యూయల్ అంటే ఇథనాల్. ఆ ఇథనాల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి మేము సబ్సిడీ కూడా ఇచ్చి చేస్తామని అంటున్నారు. ఇప్పుడు 5% ఇథనాల్ డీజిల్లోనూ పెట్రోల్ యాడ్ చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే 2025 కల్లా ఆ 5% ఇథనాల్ అనేది 10%గా చేయాలి. 10%గా చేయాలి అని అంటే ఈ షుగర్ ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్ట్ చాలా ఇంపార్టెంట్. సిమిలర్గా మనము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనము అరటిపళ్ళు తింటాము, ఆ తీసుకుపోయి తొక్కను బయటపడేస్తాము. ఆ తొక్కలో చాలా ఇది ఉంటుంది, షుగర్స్ ఉంటాయి. ఆ షుగర్స్ నుంచి మేము ఆల్రెడీ కొన్ని వర్క్లు ఇక్కడ చేసాము. ఆ షుగర్స్ నుంచి మనము ఆల్కహాల్ తయారు చేసుకోవచ్చు. ఆల్కహాల్ మళ్ళీ రకరకాల అప్లికేషన్స్ వాడుకోవచ్చు. సో ఆల్కహాల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. సో అది వేస్ట్ నుంచి జనరేట్ అవుతుంటుంది. అదొకటే కాకుండా ఏ రకమైన వేస్ట్ అయినా ఇంతకుముందు వేస్ట్ అంటే వేస్ట్గానే వదిలేసేవాళ్ళు. ఈరోజు వేస్ట్ ఫ్రమ్ వెల్త్ అంటున్నారు. ఈవెన్ మన పీపీఈ కిట్స్, మనం వాడిన పీపీఈ కిట్స్ కూడా కొంతమంది ఆ పీపీఈ కిట్ని రీసైకిల్ చేసేసి దాన్ని రోడ్డు ఫామ్ చేయడం కోసం, ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఎక్కువ వస్తుంది, ఫ్రిక్షన్ తగ్గుతుంది, దానివల్ల ఇది పెరుగుతుందనే రీతిలో పీపీఈ కిట్స్ను కూడా మనం రోడ్డు తయారు చేయడంలో వాడాము. సో ఏ వేస్ట్నైనా కానీ దాన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్గా తయారు చేయడంలో కెమికల్ ఇంజనీర్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మూడో పాయింట్, ఒకటి ఎన్విరాన్మెంటల్ చాలా ఇంపార్టెంట్, 2 వేస్ట్ ఇంపార్టెంట్, 3 ఎనర్జీ ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు ఆయిల్ని, గ్యాస్ని ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కోసం అవుతున్నాము. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కొన్ని రోజులు ఇలా కనుక జరిగిపోతుంది అని అంటే ఆయిల్ అండ్ గ్యాస్ సోర్సెస్ అని ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ మనం పురాతన కాలంలోకి వెళ్ళాలి. దానికోసం ఇప్పుడు ఈరోజు ఏంటంటే సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, న్యూక్లియర్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి. ఈ ఎనర్జీస్ అన్నిటికీ ఏంటి ప్రాబ్లం అంటే అవన్నీ కూడా లిమిటెడ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ లార్జ్ క్వాంటిటీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కష్టం. లార్జ్ క్వాంటిటీ అప్లికేషన్స్ కావాలంటే కంపల్సరీగా మనము న్యూక్లియర్ ఎనర్జీకి వెళ్ళాల్సిందే. మన న్యూక్లియర్ ఎనర్జీలో ఇండియాలో పర్టికులర్గా చూసేటట్లయితే మనకి యురేనియం సోర్సెస్ నుంచి తయారు చేస్తున్నాము. బట్ మనకి ఉన్న సోర్సెస్ థోరియం సోర్సెస్ చాలా ఎక్కువ. ఆ థోరియం సోర్సెస్ నుంచి మనం ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేయడం అనేది చూసుకోవాలి. సో దాని మీద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వర్క్ చేస్తుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో చాలా ఉద్యోగాల అవకాశాలు కెమికల్ ఇంజనీర్స్కి ఉన్నాయి. సో న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ది నెక్స్ట్ ఎనర్జీ ఫర్ ది ఎంటైర్ ఫ్యూచర్. సో కెమికల్ ఇంజనీర్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద న్యూక్లియర్ ఎనర్జీ. అదే కాకుండా మీరు ఈ ఫుడ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకొక ఇష్యూ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగానికి వెళ్ళిపోయేసి వాళ్ళకి టైం ఎక్కువ దొరకట్లేదు ఫుడ్ తయారు చేయడం కోసం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రెడీమేడ్ ఫుడ్స్ మీద ఆధారపడుతున్నారు. ఈ రెడీమేడ్ ఫుడ్స్లో కెమికల్ ఇంజనీర్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.
సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఏరియా. ఒకటేమో మనము ఫస్ట్ చెప్పుకున్నట్టు వేస్ట్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంట్లు, ఎనర్జీ, ఫుడ్, నెక్స్ట్ సేఫ్టీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ అనమాట. ఈ ఫుడ్ అనే దాంట్లో మనము ఫుడ్ని లైఫ్ ఎలా పెంచాలి, ఫుడ్ స్టోరేజ్ లైఫ్ ఎలా పెంచాలి, ఆ లైఫ్ పెంచాలి అంటే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, ఆ ఇంగ్రీడియంట్స్ కనుక యాడ్ చేస్తే ఆ ఫుడ్ క్వాలిటీ చేంజ్ అవుతుందా లేదా, ఎగ్జాంపుల్గా పాలు కూడా ఉన్నాయి సార్ ప్రస్తుతం, ఫుడ్ క్వాలిటీ చేంజ్ అవుతుందా లేదా అనేది చెప్పడంలో కెమికల్ ఇంజనీర్స్ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే మన రీసెంట్ అంటే 1999లో ఒక సర్వే ప్రకారం ఏం చెప్పారు అని అంటే హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఇన్ అమెరికాలో హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఎవరు ఉంది అంటే కెమికల్ ఇంజనీర్స్కి హైయెస్ట్ పెయిడ్ శాలరీ. అండ్ జనాలు చెప్తున్నారు కానీ ఏంటనేది తెలియదు. కానీ బట్ రీసెంట్ సర్వే కూడా 2020 సర్వే కూడా క్లియర్గా చెప్పేది ఏంటంటే హైయెస్ట్ పెయిడ్ పర్సన్స్ ఇన్ అమెరికాలో వీళ్ళే, ఎవరు మన కెమికల్ ఇంజనీర్స్. అండ్ ఇంకొక తేడా ఎక్కడ కనపడదంటే ఇంతకుముందు ఈ సాఫ్ట్వేర్ భూమి ఎక్కువైపోయిన తర్వాత సాఫ్ట్వేర్లో ఉద్యోగం కనుక వస్తే నా లైఫ్ బాగుంటుంది అని అనుకునేది కామన్. కానీ మాకు నేను ప్రెసిడెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్కి పనిచేశాను. నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. ఒక ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ చెప్పడం ఏంటంటే ఫస్ట్ 3 years వరకు ఇద్దరికీ ఒకే మాదిరిగా ఉంటుంది. కెమికల్ ఇంజనీర్స్కి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఒకే విధంగా శాలరీ ఉంటుంది. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి కొద్దిగా శాలరీ పెరుగుతుంటుంది కెమికల్ ఇంజనీర్స్తో పోలిస్తే. అది ఎప్పుడు దాకా జరుగుతుంది అంటే ఒక 10 years దాకా అది జరుగుతుంటుంది. ఒక 10 years అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఎలా తీసేయాలని ట్రై చేస్తుంటారు. ఒక కెమికల్ ఇండస్ట్రీ ఆ కెమికల్ ఇంజనీర్ని ఎలా రిటైన్ చేసుకోవాలనేది ఆలోచిస్తారు. ఇక అక్కడ 10 years అయిన తర్వాత శాలరీ అనేది కెమికల్ ఇంజనీర్స్కి చాలా పెరుగుతుంది. సో స్టూడెంట్స్ కనుక 7 ఏళ్ళు కనుక పేషెన్స్ కనుక ఉంటే ఫ్యూచర్ అంతా కెమికల్ ఇంజనీరింగ్తోనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏ కంపెనీ చూసినా కానీ కెమికల్ ఇంజనీరింగ్. ఈరోజు ఇంకొక ఇది ఏంటంటే ఈరోజు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ముఖేష్ అంబానీ ఈజ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్. అండ్ చైనా మనకి సో కాల్డ్ కాంపిటెంట్ చైనా రీసెంట్గా అందరితోటి పోరాడుతున్నారు వాళ్ళు. నిన్నటి వరకు అమెరికా డామినేషన్ ఎక్కువగా ఉండేది, ఈరోజు చైనా డామినేషన్ పెరిగింది. కానీ చైనా రూల్ చేసేది కెమికల్ ఇంజనీర్. జీ జిన్పింగ్ ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్. సో హర్ష భోగ్లే ఈ వాజ్ మై సీనియర్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ, ఈజ్ ఎ క్రికెట్ కామెంటర్. అండ్ ఈ అవకాశాలతో పాటు ఉద్యోగం చేసుకునే పాటు ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ సీకర్ వై కాంట్ బీ ఏ జాబ్ ప్రొవైడర్, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎందుకు తయారవ్వకూడదు అనేది ఉంది. సో ఈరోజు కెమికల్ ఇంజనీరింగ్కి ఏంటంటే చిన్న చిన్న ఇండస్ట్రీ అని పెట్టుకొని ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ లేకపోతే ఒక స్టార్టప్ పెట్టుకొని కొంతమందికి ఎలా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారో, సిమిలర్గా కెమికల్ ఇంజనీరింగ్కి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని దాంట్లో ఒక 20 మందికి 30 మందికి. అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే లో లెవెల్ జాబ్స్ దొరకవు. అదే కెమికల్ ఇంజనీరింగ్లో అయితే కెమికల్ ఇండస్ట్రీలో అయితే లో లెవెల్ జాబ్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి. సో చిన్నోళ్ళు బతుకుతారు, పెద్దోళ్ళు బతుకుతారు. ఇది ఇదన్నమాట. ఇంకొక ఇది అంటే మన దాంట్లోకి వచ్చేటప్పటికి అంటే నేను 2006 నుంచి బాగా యాక్టివ్గా ఉన్నా ఈ యూనివర్సిటీలో. 2006లో మనకి టీసీఎస్, సిటీఎస్ ఆ కంపెనీస్ వచ్చినప్పుడు 3.1 lakhs 3.2 lakhs పే చేసేవి. అప్పుడు చిన్న చిన్న ఫార్మా కంపెనీలు జేఎన్టీకి వచ్చేసి ₹1,00,000 కన్నా ఎక్కువ ఇచ్చేది కాదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఈరోజు కూడా వస్తుంది, టీసీఎస్, సిటీఎస్. వాళ్ళు మ్యాక్సిమం వెళ్తే 3.1 నుంచి 3.3కి వెళ్ళారు. ఈరోజు అరవిందో ఫార్మా కానీ వేరే ఫార్మా కానీ మన దగ్గరికి వస్తున్నాయి. 1 lakh శాలరీ నౌ ఇట్ బికెమ్ 4.5 lakhs. సో ఇనిషియల్గా కూడా ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో పోలిస్తే ఇది పెరిగింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బేసికల్గా యూనిట్ ఆపరేషన్స్, యూనిట్ ప్రాసెస్ అనేది 2 ఉంటాయి. యూనిట్ ఆపరేషన్స్ అంటే ఫిజికల్ చేంజ్, యూనిట్ ప్రాసెస్ అంటే కెమికల్ చేంజ్. సో యూనిట్ ఆపరేషన్స్, యూనిట్ ప్రాసెస్ అనేది బాగా డీటెయిల్డ్గా చదువుకుంటాం ఎక్కడ కెమికల్ ఇంజనీరింగ్. దీంతోపాటు ప్రాసెస్ కంట్రోల్ అనేది చదువుకుంటాం. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ప్రాసెస్ కంట్రోల్ చదువుకుంటారు, కెమికల్ ఇంజనీర్స్ కూడా ప్రాసెస్ కంట్రోల్ చదువుకుంటారు. ఈ డిజైన్ అండ్ డ్రాయింగ్లో కూడా బాగా పనిచేస్తారు కెమికల్ ఇంజనీర్స్. అండ్ రీసెంట్గా లాస్ట్ ఒక 3-4 years కింద ఈ మన
బిహెచ్యు బనారస్ యూనివర్సిటీలో ఒక కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి 68 lakhs ప్యాకేజ్ వచ్చింది. అండ్ ఎన్ఐటి వరంగల్ వెబ్సైట్లో కనుక చూసినా కానీ మినిమం 20-25 lakhs శాలరీ తోటి ఉన్నాయి. ఇప్పుడు మనకి బీటెక్ జస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్కి షెల్ అనే కంపెనీ బెంగళూరులో ఉంటుంది. 13 లక్షలు 14 లక్షలు రెడీగా పే చేస్తూ ఉంటారు. సో జాబ్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. రెండోది కాంపిటీషన్ లెవెల్ చాలా తక్కువ. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ. అండ్ మనము కంప్యూటర్ లేకపోయినా బతకొచ్చు, ఉన్నైనా బతకొచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లేకపోయినా బతకొచ్చు, ఉన్నా బతకొచ్చు. కానీ కెమికల్ ఇండస్ట్రీ కనుక లేకపోతే ఈ కెమికల్స్ అనేది ఇదైపోతే మనకు బతుకు అనేది శూన్యంగా ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కూడా ఈ బయోటెక్నాలజీలో రీసెంట్గా మనం చూసిన విషయంలో వ్యాక్సిన్ తయారు చేయడంలో కెమికల్ ఇంజనీర్స్ బయోటెక్నాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక వ్యాక్సిన్ని చిన్న ల్యాబ్ స్కేల్లో తయారు చేయడం జరుగుతుంది. అదే కనుక కెమికల్ ఇంజనీర్స్ అయితే దాన్ని లార్జ్ స్కేల్లో ఎలా తయారు చేయాలనేది చెప్తాం. మనం సీరం ఇండస్ట్రీస్ చూసినా కానీ, భారత్ బయోటెక్ చూసినా కానీ దాన్ని లార్జ్ స్కేల్లో ఎలా తీసుకెళ్లాలనేది డ్రగ్ అప్లికేషన్స్లో బాగా పనిచేస్తారు. తర్వాత బీటెక్ తోటి ఉద్యోగాలు వస్తాయి. బీటెక్ కాకపోయినా ఎంటెక్ వెళ్ళొచ్చు, లేదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దేనికైనా వెళ్ళొచ్చు. ఈ గేట్ అయిన ఎగ్జామ్ రాసుకోవడానికి నవరత్న కంపెనీస్ ఉన్నాయి. ఓఎంజీసీ, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, ఆల్ దిస్ నవరత్న కంపెనీస్లో ఉద్యోగం వస్తుంది గేట్ ద్వారా. అండ్ బీఆర్సీలో కూడా బీఆర్సీలో 2 రకాలుగా తీసుకుంటారు. ఒకళ్ళేమో గేట్ ద్వారా వచ్చేవాళ్ళని, ఇంకొకళ్ళేమో నాన్ గేట్ ద్వారా వచ్చేవాళ్ళని. బీఆర్సీలో ఉద్యోగాలు ఉంటాయి, షార్లో ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ మన సో హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. హైయర్ స్టడీస్ కూడా ఈ ఎంటెక్ చేయటము ఐఐటీస్లో చాలా ఈజీ మిగిలిన బ్రాంచ్లతో పోలిస్తే. ఎందుకంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. రెండోది అలా కాదు అనుకున్నట్లయితే ఈ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్కి, గవర్నమెంట్ కంపెనీస్కి వెళ్ళొచ్చు. మూడోది అది కాకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో కానీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది కాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఉంటుంది. ఇది మిగిలిన 14 యూనియన్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినట్లు ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కెమికల్ ఇంజనీర్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. తెలుస్తుంది కెమిస్ట్రీ లైక్ ఎ మదర్, కెమికల్ ఇంజనీర్ లైక్ కుక్. ఇద్దరు సేమ్ వెసలు వాడతారు. వీళ్ళని చిన్న వెసలు వాడతారు, వీళ్ళు పెద్ద వెసలు వాడతారు. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఈ కెపాసిటీ పెరుగుతున్నటువంటి కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ కెమిస్ట్ అనేవాళ్ళు ల్యాబొరేటరీ స్కేల్లో ఈ మాలిక్యూల్స్తో ప్లే చేస్తారు. ఈ స్ట్రక్చర్ ఆఫ్ పాలివైనైల్ క్లోరైడ్ వాటిని కనుక. అదే కెమికల్ ఇంజనీర్స్ అనేది పెద్ద ఒక ఇండస్ట్రీ లెవెల్లో చూస్తుంది. ఇప్పుడు మనం కాఫీ ప్రిపేర్ చేస్తాం కదా, దీంట్లో 3 రకాల యూనిట్ ఆపరేషన్స్ ఉంటాయి. ముందు వాటర్ని తీసుకొని దాంట్లో కాఫీ పౌడర్ యాడ్ చేసేసి మిక్స్ చేయడం అనేది మిక్సింగ్ అనేది ఒక యూనిట్ ఆపరేషన్. అది అయిన తర్వాత హీట్ చేయడం అనేది ఇంకొక యూనిట్ ఆపరేషన్. మూడోది కాఫీ తయారు చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయడం అనేది 3వ యూనిట్ ఆపరేషన్. సో ఇక్కడ 3 యూనిట్ ఆపరేషన్స్ ఉంటాయి. దాని తర్వాత చూస్తే ఈ మనం దోశ ప్రిపేర్ చేస్తాం కదా, ఈ ప్రిపరేషన్ ఆఫ్ దోశ చేసేటప్పుడు మనం మినుములు తీసుకుంటాము, రైస్ తీసుకుంటాము. ఈ రెండింటిని కలిపి నానబెడతాము. ఈ మినుముల మీద ఉండే పొట్టు పైకి వస్తుంది. ఈ పైకి తేలుతుంది మినుముల మీద ఉండే పొట్టు. ఈ మినుములు అనేది కిందకి వెళ్తాయి. ఆ పొట్టుని దీని నుంచి వేరు చేయడం కోసము మనం ఫ్లోట్ అండ్ సింక్ మెథడ్ అని దాన్ని కెమికల్ ఇంజనీరింగ్లో చాలా బాగా చెప్తాం. సో ఇది వస్తుంది అనేది పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ తయారు చేసేటప్పుడు కూడా మనం కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ చెప్పవచ్చు. ఇప్పుడు చాలామంది విలేజెస్లో మన పర్టికులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్కహాల్ బ్యాన్ చేసిన తర్వాత కొంతమందికి ఇంకా తాగాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ తాగాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ తాగటం కోసం ఏం చేశారంటే ఈ ఆల్కహాల్ని విలేజెస్లో తయారు చేశారు. ఈ ఆల్కహాల్ని విలేజ్ నుంచి ఎలా తయారు చేస్తారు? బెల్లం తీసుకుంటారు. ఆ బెల్లంకి కొంత ఈస్ట్ అనేది ఒక యాడ్ చేస్తారు, కొన్ని పట్టికి అవన్నీ యాడ్ చేస్తారు. యాడ్ చేసి మంట పెడతారు. మంట పెడితే ఏంటంటే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరిగి 6% ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇథనాల్ అనేది దానికి బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, వాటర్కి బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అది 2వ పార్ట్లోకి వెళ్ళిపోతాయి వేపర్స్. ఆడికి వెళ్ళేటప్పుడు 30% ఇథనాల్ అవుతుంది. 3వ పార్ట్లోకి వెళ్ళి 47% ఇథనాల్ అవుతుంది. సో ఇది కనుక అయ్యేటట్లయితే కొంతమంది విలేజెస్లో జనాలు తాగి సంతోషపడ్డారు, కొన్ని విలేజెస్లో తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మైలవరం అనేది కృష్ణా జిల్లాకి విజయవాడ దగ్గరగా ఉంటుంది. మైలవరం దగ్గరగా ఒక ఊరిలో ఈ విధంగా ఆల్కహాల్ తయారు చేసి జనాలు తాగారు. ఇంకొక ఊళ్ళో ఈ విధంగా ఆల్కహాల్ తయారు చేసి 10 మంది జనాలు చనిపోయారు. ఎందుకు అనేది 2015-2016లో గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో తేలింది ఏంటంటే ఇథనాల్తో పాటు మిథనాల్ ఫామ్ అవుతుంది. ఆ మిథనాల్ అనేది డేంజర్.
ఈ ఈ ఆ మిథనాల్ ఫామ్ అయిందా లేదా అనేది కింద ఎంత విధంగా మంట పెడతాం అనేది మనం మంట ఎక్కువ పెట్టామనుకో తొందరగా రియాక్షన్ జరిగిపోయి ఇథనాల్తో పాటు మిథనాల్ కూడా ఫామ్ అవుతుంది. ఆ మిథనాల్ తెలిసి తాగితే జనాలు చచ్చిపోతారు. సో ఇది బేసికల్గా అవేర్నెస్ అనేది జనాలకు తెలియకుండా ఆ విధంగా తయారు చేస్తుంది. అండ్ ఈ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ అనేది రీసెంట్గా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కోవిడ్-19 పాండమిక్లో ఈ సెకండ్ వేవ్లో మనకి బాగా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆక్సిజన్తో ప్రాబ్లం వచ్చింది. ఒక ఆక్సిజన్ అనేది ఎయిర్లో నైట్రోజన్ ఆక్సిజన్ అనేది ఉంటాయి. 79% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. ఈ 21% ఆక్సిజన్ ఏంటి అని అంటే మన లంగ్స్ కనుక బాగున్నాయంటే ఆ 21%ని ఆక్సిజన్ పీల్చుకొని హ్యాపీగా బాడీ సర్వైవ్ అవుతుంది. మన లంగ్స్ కనుక సరిగ్గా లేకపోతే మనం ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలి. ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలి అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోవాలి, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్. ఆ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే క్రయోజెనిక్ డిస్టిలేషన్ అనేది టెక్నిక్. ఇక్కడ ఏం చేస్తామంటే ఎయిర్ని తీసుకొని కూల్ చేస్తాం, హీట్ చేయము, కూల్ చేస్తాం. కూల్ చేసినప్పుడు ఆక్సిజన్ తొందరగా కూల్ అయిపోయి లిక్విడ్గా తయారైపోతుంది, నైట్రోజన్ వేరైపోతుంది, నైట్రోజన్ బయటకు వదిలేస్తాము, ఆక్సిజన్ తీసుకొని మనము వాడేసుకుంటాం. అది ప్లాంట్ అది. కానీ ఇది పెట్టాలి అంటే పెద్ద ప్లాంట్ అనమాట. మనం రీసెంట్గా మన అనంతపూర్లో కూడా ఈ ప్లాంట్ పెట్టారు. ఇది పెద్ద ప్లాంట్. ఈ పెద్ద ప్లాంట్ పెట్టాలంటే మరి దాన్ని ఆపరేట్ చేయడానికి ఇది కావాలి. సో దానికోసం ఏంటంటే ఈ ప్రెషర్ స్వింగ్ ఎగ్జాప్షన్ అనేది ఇంకో టెక్నిక్. ఈ ప్రెషర్ స్వింగ్ ఎగ్జాప్షన్ ఏంటంటే ఇది కూడా కొద్దిగా పెద్ద టెక్నిక్. దాన్ని మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని మనం 35,000కి 40,000కి దొరుకుతుంది. ఫిలిప్స్ కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ అంతా సప్లై చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఉండే ఒక కెమికల్ ఉంటుంది ZSM-13 అని చెప్పి. ఈ ZSM-13 చైనా సప్లై చేస్తుంది, వేరే వాళ్ళు సప్లై చేయట్లేదు. సో అది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొన్నాగానే ప్రాబ్లం అవుతుంది. మూడోది ఏంటంటే మనకి ఈ మెంబ్రెయిన్ గ్యాస్ సపరేషన్ అనేది మెంబ్రెయిన్స్ ఉపయోగించేసేసి ఆక్సిజన్ని నైట్రోజన్ని సపరేట్ చేసి ఆక్సిజన్ పేషెంట్స్కి ఇచ్చేస్తాం, నైట్రోజన్ తీసుకొని పాత్ర ఇచ్చేసేస్తాం. సో ఇది ఆల్రెడీ ఈ టెక్నాలజీని NCL పూణే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనేది CSIR ల్యాబొరేటరీ అనమాట. ఆ CSIR ల్యాబొరేటరీ తయారు చేసి ఈ టెక్నాలజీ తయారు చేసి పూణేలో ఆల్రెడీ కొన్ని హాస్పిటల్కి 90sలోనే ఇచ్చారు. ఇదో టెక్నాలజీ. ఇంకోటి 4వ టెక్నాలజీ, ఈ అబ్బాయి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, వీడు పవన్ అని 2003లో బీటెక్ చేశాడు. వీడేం చేశాడంటే H2O2 అని, H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ రూట్ అని, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని తీసుకొని మెగ్నీషియం క్యాటలిస్ట్ కనుక పెడితే H2O ప్లస్ ఆక్సిజన్గా మారి ఈ ఆక్సిజన్ ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్తో మాట్లాడి ఆక్సిజన్గా మారిపోయి ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా పేషెంట్కి తీసుకుపోయి ఇచ్చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీని వాడి వాయు విద్యుత్ అని చెప్పేసి వాయు ఇదని చెప్పి అది పెట్టాడు పేరు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ థింగ్ అనమాట. గాడ్ ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్. కెమికల్ ఇంజనీర్స్ ఆర్ నాట్ గాడ్, బట్ గాడ్ ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్. ఎందుకు అని అంటే ఈ ఆపరేషన్స్, బాడీలో జరిగే ఆపరేషన్స్ అన్నీ కూడా గాడ్ కంట్రోల్ చేస్తున్నాడు. అవి కంట్రోల్ చేయాలంటే కెమికల్ ఇంజనీరింగ్ వచ్చండి. సో మనం ఆయన ఏ విధంగా గాడ్ ఈ బాడీని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో మనం ఒక రియాక్టర్ని తీసుకొని ఆ రియాక్టర్లో రకరకాల ఇన్పుట్స్ పెట్టేసేసి బయటకు అవుట్పుట్స్ తీసుకొచ్చేసేసి మనం కూడా ఆ విధంగా కంట్రోల్ చేస్తాం. సో గాడ్ ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్, బట్ కెమికల్ ఇంజనీర్ ఈజ్ నాట్ ఎ గాడ్. అదే గాడ్ ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్, బట్ కెమికల్ ఇంజనీర్ ఈజ్ నాట్ ఎ గాడ్. ఇది ఫ్యూయల్ సెల్ అనేది మనకి విలేజెస్లో ఇప్పుడు కూడా ఈ మీథేన్ మనము పేడ తీసుకుంటే గోబర్ గ్యాస్ తయారు అవుతుంది, మీథేన్ ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా ఇంతకుముందు ఏం చేశారంటే మీథేన్ని దాన్ని డైరెక్ట్గా వాడేసుకున్నారు, ఏది ఎనర్జీ. కానీ దాని వాల్యూ, కెలరిఫిక్ వాల్యూ చాలా తక్కువ, 60%. సో ఇప్పుడు మేమేం డెవలప్ చేస్తున్నట్టే ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అని చెప్పి డెవలప్ చేస్తున్నాం. ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో ఏం చేస్తుంటే ఈ మీథేన్ అనే గ్యాస్ ఇక్కడి నుంచి తీసుకొని దాన్ని రియాక్షన్ బ్రేక్ చేస్తాం. అప్పుడు ఏమనుకుంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్గా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ పెట్టేసి ఇక్కడ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ మెంబ్రెయిన్లో ఈ హైడ్రోజన్ పాస్ చేస్తాం. ఆ సైడ్లో ఏం చేస్తామనంటే ఎయిర్ని సక్ చేసి ఎయిర్ని పంపించేస్తాం. ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ లిబరేట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఎ కెమికల్ ఎనర్జీ. దిస్ కెమికల్ ఎనర్జీ నౌ కెన్ బి కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. రీసెంట్గా ఒక జపానీస్ కంపెనీ చిన్న ప్రోటోటైప్ యూనిట్ తయారు చేసింది ఇది మొత్తానికి. that gives 1 kilowatt power, and that 1 kilowatt power is sufficient for a family contains a 4 people. 1 kilowatt hour ప్రొడ్యూస్ చేయడం ఎంతది వాడుకొని తయారు చేశారు ఒక జపానీస్ కంపెనీ. అది ఎంత సరిపోతుందంటే 4.5 ఇంట్లో
ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఏమక్కర్లా, డైరెక్ట్ ఈ టెక్నాలజీ వాడుకొని ఆ 1 kWh పవర్ సరిపోతుంది. సో దిస్ ఈజ్ ది టెక్నాలజీ. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ కేసు. మనకి గాడ్ ఈజ్ సో గ్రేట్, హీ హాజ్ ప్రొవైడెడ్ ద 2 kidneys. ఇఫ్ 1 kidney is going to fail, other kidney is going to function. If both the kidneys are going to fail, 2 kidneys పాడైనాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కిడ్నీ డోనర్స్ కోసం చూసుకోవాలి. ఈ కిడ్నీ డోనర్స్ వల్ల ఏమైపోయిందంటే 90లో బాగా కిడ్నీ థెఫ్ట్లు జరిగిపోయింది. నిన్న కూడా చదివాను కిడ్నీ థెఫ్ట్ జరిగిందని చెప్పి. కిడ్నీ థెఫ్ట్ జరిగింది ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్తాము, మనం బయటకు వచ్చేటప్పుడు మన కిడ్నీ ఉందా లేదా తెలియని పరిస్థితుల్లో కొన్ని ఇప్పుడు 90sలో. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే కిడ్నీ ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయడానికి కాదు, కొంతమంది ఏం చేశారంటే డబ్బులు ఒక 4-5 లక్షలు ఇస్తారని చెప్పి కిడ్నీని అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా అమ్ముకోవడానికి లేదు, కిడ్నీ దానం చేయొచ్చు. ఎవరికి అంటే మనకి బ్లడ్ రిలేటివ్ అయితేనే కిడ్నీ దానం చేయొచ్చు అని చెప్పారు. అతను బ్లడ్ రిలేటివ్ కాదా అని చెప్పడం కోసం మనం కోర్టుకి వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకొని నాకు అన్నయ్య అవుతాడు తమ్ముడు అవుతాడని ప్రూవ్ చేసుకొని మనము అప్పుడు కిడ్నీ దానం చేస్తాం. ఈ మధ్యలో చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సో దానికోసం ఏంటంటే టెక్నిక్ డయాలసిస్ అనే టెక్నిక్ వాడతారు. మనం ప్రతి హాస్పిటల్లోనూ డయాలసిస్ అనేది, ఈ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో డయాలసిస్ అనేది ఉంటుంది. ఈ డయాలసిస్లో ఏం చేస్తామంటే ఫీడ్ అంటే ఇక్కడ బ్లడ్ సొల్యూషన్, ఆ బ్లడ్ సొల్యూషన్ ఒక సైడ్ తీసుకుంటాము. ఇక్కడ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ డైలజేట్ అనేది ఇంకోటి పాస్ చేస్తాం. ఈ బ్లడ్ సొల్యూషన్ ఏముంటుందంటే సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, బైకార్బోనేట్స్ ఉంటాయి, ఈ క్రియేటిన్ అండ్ యూరియా కూడా ఉంటాయి, అండ్ బ్లడ్ హిమోగ్లోబిన్ ఉంటుంది. కిడ్నీ కనుక బాగా పనిచేస్తుంది అనుకో, ఈ క్రియేటిన్ని యూరియాని బయటికి తీసేస్తుంది పొద్దాట్ల, అది యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఆ కిడ్నీ కనుక ఫెయిల్ అయిందనుకో, ఈ క్రియేటిన్ అండ్ యూరియా బయటికి రాదు. దానివల్ల క్రియేటిన్ అండ్ యూరియా బ్లడ్లో పెరిగిపోతుంది. అది బ్లడ్లో పెరిగిపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది కేసు అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఈ డయాలసిస్ అనే ప్రాసెస్ను ఉపయోగించేసి ఈ క్రియేటిన్ అండ్ యూరియాని బయటికి తీసేస్తుంది. ఇది ఓకేనా కాదా? ఓకే, టెక్నాలజీ అయితే ప్రాబ్లం లేదు, ఈ టెక్నాలజీ కూడా అవైలబిలిటీ ఉంది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు డయాలసిస్కి వెళ్ళాలి అంటే ముందు మార్నింగ్ వెళ్ళాలి, బెడ్ మీద పడుకోవాలి, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. డయాలసిస్ ఒక 2-3 hours జరుగుతుంది. ఇమీడియట్గా బెడ్లో నుంచి బయటికి రావడానికి లేదు, మళ్ళీ ఒక 1 hour 2 hours గడపాలి, అప్పుడు బయటకు వస్తావు. సో ఆల్మోస్ట్ నీ ఒక డే అంతా కూడా ఈ డయాలసిస్ కోసం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ద రిచ్ పీపుల్. రిచ్ పీపుల్కి ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు మనీ అంతా కూడా టైంతో బతుకుతారు. పూర్ పీపుల్కి ప్రాబ్లం. ఎందుకు పూర్ పీపుల్కి ప్రాబ్లం అంటే మనీ లేదు. అండ్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓకే, మనం ఆ టైం పెట్టుకోగలుగుతాం, మనీ పెట్టుకోగలుగుతాం, ఓకే. సో ఇప్పుడు ఏంటి అని అంటే టెక్నాలజీ దాన్ని ఆ డయాలసిస్ యూనిట్ కనుక మనం మెడికల్ హాస్పిటల్ పోయి చూస్తే ఈ కంప్యూటర్కి 4-5 times పెద్దగా ఉంటుంది. సో అది మనం చేతితో పట్టుకుని జరగలేము పొద్దాట్లు ఎక్కడికి పడతారు. దానికోసం ఏంటంటే ఈ డయాలసిస్ యూనిట్ని చిన్న యూనిట్గా తయారు చేయగలుగుతామా? ఆల్రెడీ ఉంది. ఏముంది? పెరిటోనియల్ డయాలసిస్ అని ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ అంటే చిన్న యూనిట్ ఒకటి ఉంటుంది, అది బాడీ పొట్ల పెట్టేస్తారు, పొట్ల పెట్టి కుట్టేస్తారు. సో దీనికి ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. మార్నింగ్ పొద్దున్నే లేచి ఆ డయాలజేట్ సంచి ఉంటుంది, ఆ డయాలజేట్ సంచిని కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి వేస్ట్ అంతా బయటకు వస్తుంది, తీసుకుని పారేస్తాం. మళ్ళీ లంచ్కి వెళ్ళినప్పుడు అలానే చేసుకుంటాం, డిన్నర్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక ఫారిన్ బాడీ అంటే ఈ డయాలసిస్ యూనిట్ అనేది ఒక ఫారిన్ బాడీ, దాన్ని తీసుకుపోయి నీ కడుపులో పెట్టుకుంటాం. దానివల్ల బయోకంపాటబిలిటీ అనే ప్రాబ్లం వచ్చేసేసి ఇది బాడీ డ్యామేజ్ అవుతుంది. దాని బదులు ఇప్పుడు మా ఇమాజినేషన్ ఏంటి అంటే కెన్ ఐ మేక్ దిస్ డయాలసిస్ యూనిట్ యాజ్ స్మాల్ యాజ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్. నేను మొబైల్ ఫోన్ లాగా మా డయాలసిస్ యూనిట్ని తయారుగా మొబైల్ ఫోన్ ఎవరు డెవలప్ చేస్తారని అనుకున్నారు ఒక 20 సంవత్సరాల కింద. ఈరోజు మనం డెవలప్ చేసాము. సిమిలర్గా ఈ డయాలసిస్ యూనిట్ని ఒక మొబైల్ ఫోన్ సైజు లాగా తయారు చేయగలిగితే మనం ఈ సొసైటీకి చాలా ఇచ్చేయగలుగుతాం. దాన్ని తయారు చేయాలంటే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకు అవకాశాలు ఉన్నాయంటే ఈ నానో టెక్నాలజీ అనేది ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఆ నానో టెక్నాలజీ డెవలప్మెంట్స్ దీన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా డయాలసిస్ చూస్తే నీ హ్యాండ్లో నుంచి బ్లడ్ తీసుకొని ఈ ఆర్టిఫిషియల్ దీంట్లోకి వెళ్ళి బ్లడ్ పంప్ ద్వారా వెళ్ళి అక్వారియం కొద్దిగా బ్లడ్ క్లాటింగ్ అయింది అవాయిడ్ చేయడం కోసం అక్వారియం ఇచ్చి ఈ ప్రెషర్ రెగ్యులేటర్ ఇచ్చి ఈ డయాలసిస్ యూనిట్కి ఇచ్చి ఎయిర్ కానీ ఏమన్నా ఇదైనా అని చెప్పి చూసుకొని అది ఎయిర్ తీసేసి ఫైనల్గా ప్యూరిఫైడ్ బ్లడ్ బాడీలో పంపిస్తారు. ఈ మొత్తాన్ని మ్యాచ్ బాక్స్ సైజులో పెట్టాలి. దానికి బ్యాటరీలు కావాలి, డయాలసిస్ ఛాంబర్స్ కావాలి, ఇవన్నీ కూడా పాసిబుల్. ఇప్పటికి ఈ రోజు అయితే లేదు, కానీ ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ టెక్నాలజీ వస్తుంది.
And one of my friend is a professor at IIT Kharagpur, Professor Shirshendu Day. sir. He is working with the one company in Bangalore. sir. How small we can make this dialysis unit అనే దాని మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఈ కార్ వాషింగ్ ప్రాబ్లం ఒకటి అనేది మెయిన్ ఇష్యూ. మనం ఒక కారు కనుక్కున్నాము, మనం సోప్ పెట్టేసేసి క్లీన్ చేస్తాము. ఆ సర్ఫాక్టెంట్ మాలిక్యూల్స్, సోప్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ సోప్ మాలిక్యూల్ గ్రౌండ్ మీద పడిపోతాయి. ఆ గ్రౌండ్ మీద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్ఫాక్టెంట్ మాలిక్యూల్ భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు వాటర్ అంతా కంటామినేట్ అయిపోతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ స్కేర్సిటీ బాగా పెరిగిపోయింది. ఈ వాటర్ స్కేర్సిటీ పెరగటం ఒకటి, ఈ సర్ఫాక్టెంట్ మాలిక్యూల్ దానికి వెళ్ళి కంటామినేషన్ అవ్వటం కోసం ఒక్క కార్ అయితే ప్రాబ్లం లేదు. మనం బస్ డిపోకి వెళ్తే 100 బస్సులు రోజుకి కడగాలి. 100 బస్సులు కడుగుతుంటే అంత సోప్ వాడతారు. ఆ సోప్ని ఇది చేసినప్పుడు కష్టమైపోతుందని ఈ ఆయిల్ అంతా తీసేసేది టెక్నాలజీ, ఈ మైక్రో ఫిల్టరేషన్ ఒక టెక్నాలజీ వాడేసేసి ఈ సోప్ అంతా తీసేస్తారు. ఈ వాటర్ అంతా వస్తుంది. ఏదైనా ఇంకా వాటర్లో మలినాలు అనుకుంటే బఫర్ అనే సొల్యూషన్ యాడ్ చేసేసి మళ్ళీ రీయూజ్ చేస్తాము. సో రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్, ఈ 3 కాన్సెప్ట్లు కెమికల్ ఇంజనీర్స్కి చాలా ఫేమస్. సో ఇది కెమికల్ ప్రోడక్ట్స్ ఎవ్రీడే మనం యూజ్ చేసేది ఎయిర్ స్ప్రే వాడతాం, టూత్పేస్ట్ వాడతాం, టాయిలెట్ పేపర్ వాడతాము, డియోడ్రెంట్స్ వాడతాము, డిటర్జెంట్ వాడతాము. నువ్వు ఏ ప్రోడక్ట్ అన్నది చెప్పు, రోజుకి ఏ వాడతాం. ఈ ప్లాస్టిక్ బాటిల్ అది, ఈ శానిటైజర్ కూడా కెమికలే. శానిటైజర్ అనేది కెమికలే. నువ్వు ఈ పేపర్ అనేది కెమికలే, ఈ పెన్ అనేది కెమికలే. ఏ ప్రోడక్ట్ నువ్వు ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ కెమికలే, ఒక కంప్యూటర్ కెమికలే. కెమికల్ లేకుండా ఏది జరిగేది కాదు. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్లో మనం ఆయిల్ తీసుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి? క్లాతింగ్ ఉంటుంది, ప్యాకేజింగ్ ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి, వెహికల్ మిషనరీ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆఫీస్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో వాడతాము, ఎయిర్ అండ్ అదర్ పార్ట్స్లో వాడతాము. సో తీసుకునేది ఆయిల్ అండ్ గ్యాస్. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి ఇన్ని కాంపౌండ్స్ బయటకు వస్తాయి. బేసిక్ కెమికల్ ఫీడ్ స్టాక్స్ తీసుకొని బేసిక్ కెమికల్స్ వస్తాయి, కెమికల్ ఇంటర్మీడియట్స్ వస్తాయి, ఫైనల్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఎండ్ యూజెస్ వస్తాయి. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల మనం పెట్రోల్ కనుక కొట్టించినప్పుడు బాటిల్లో స్టోర్ చేసేస్తే కొంత పేరుకుపోయి పైన ఒక లేయర్ ఫామ్ అయింది. ఇది జనాలంతా ఏంటంటే వాడు పెట్రోల్లో వాటర్ కలిపాడని, అది పెట్రోల్లో వాటర్ కలిపింది కాదు. ఈ ఇథనాల్ అనేది వాడటం మొదలుపెట్టారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అదే విషయం చెప్పారు. ఇథనాల్ కంపల్సరీగా పెట్రోల్, డీజిల్లో యాడ్ చేసి పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ తగ్గియాలి. అలానే ఈ ఇథనాల్కి డిమాండ్ పెంచాలి. ఈ ఇథనాల్ డిమాండ్స్ పెంచితే ఈ వేస్ట్ ప్రోడక్ట్స్కి ఉపయోగపడతాయి. రెండోది రైతులు అగ్రికల్చర్ నుంచి కూడా ఇథనాల్ తయారు చేస్తారనమాట. అగ్రికల్చర్కి కూడా ఉపయోగపడుతుంది. సో అది కల్తీ చేయలేదు, అది కంపల్సరీగా ఇది యాడ్ చేస్తుంది అనమాట. బ్రెజిల్లో 40% వెహికల్స్ టుడే దే ఆర్ రన్నింగ్ విత్ ఇథనాల్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్లో 7 గోల్స్ కంపల్సరీగా కెమికల్ ఇంజనీర్స్ చేయాలి. దాంట్లో ఏంటంటే జీరో హంగర్ కావాలంటే కెమికల్ ఇంజనీర్స్ కావాలి, గుడ్ హెల్త్ కావాలంటే కెమికల్ ఇంజనీర్స్ కావాలి, అండ్ క్లీన్ వాటర్ కావాలంటే కెమికల్ ఇంజనీర్స్ కావాలి, అండ్ క్లీన్ ఎనర్జీ కావాలంటే కెమికల్ ఇంజనీర్స్ కావాలి, అండ్ ఎకనామిక్ గ్రోత్కి కెమికల్ ఇంజనీర్స్ కావాలి, ఇండస్ట్రీ ఇన్నోవేషన్కి కెమికల్ ఇంజనీర్ కావాలి. నెక్స్ట్ ఈ సస్టైనబుల్ సైట్స్ అండ్ కమ్యూనిటీస్ కెమికల్ ఇంజనీర్స్ కావాలి, క్లైమేట్ యాక్షన్ కెమికల్ ఇంజనీర్స్ కావాలి. మిగిలిన వాటికి పెద్ద కెమికల్ ఇంజనీర్స్ పనికిరాదు. ఈ మొత్తం 17 సస్టైనబుల్ గోల్స్లో 7 సస్టైనబుల్ గోల్స్ మీట్ అవ్వాలంటే కెమికల్ ఇంజనీర్స్ కంపల్సరీ కావాలి. సో ఇది హిస్టరీ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. నేను చెప్పాను కదా ఆల్రెడీ వాట్ ఈజ్ కెమికల్ ఇంజనీరింగ్. ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కూడా కావాలి. అండ్ ఇది ఆపరేట్ కెమికల్ ప్లాంట్స్, ఎనర్జీ సెక్టర్లో, వేస్ట్ మేనేజ్మెంట్లో, సేఫ్టీ హజార్డ్ అనాలిసిస్లో వాడతారు. సో 6M కాన్సెప్ట్ అనేది కామన్ అనమాట. ఈ 6M కాన్సెప్ట్ కామన్ ఏంటంటే ఒక మెన్ మనుషుల్ని జాగ్రత్తగా వాడుకొని, మెటీరియల్ని జాగ్రత్తగా వాడుకొని, మెథడ్స్ని జాగ్రత్తగా వాడుకొని, మిషన్స్ని జాగ్రత్తగా వాడుకొని, మనీని జాగ్రత్తగా వాడుకొని, మేనేజ్మెంట్ చూసుకొని చేస్తే కాంపౌండ్ ప్రొడ్యూస్ అయ్యి. ఈ కెమికల్ ఇంజనీర్స్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ 6. అండ్ ఈ ఫుడ్, ఫ్యూయల్, ప్లాస్టిక్స్, పేపరు, హెల్త్ కేర్, ఎవ్రీడే ఐటమ్స్. వేరుడు కెమికల్ ఇంజనీర్స్ వర్క్, పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోకెమికల్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ప్లాస్టిక్స్, ఫైర్ కెమికల్స్, ఫర్టిలైజర్స్, అగ్రోకెమికల్స్, పెస్టిసైడ్స్, హై ప్యూరిటీ సాల్వెంట్స్. ఈ ఫర్టిలైజర్స్ పై ఎక్కువగా ఇప్పుడు రసాయనిక ఎరువులు లేకుండా సాంద్రమైన తయారని ట్రై చేస్తున్నారు.
కానీ ఎంతవరకు మనం మీట్ అవుతామనేది చూడాలి. అవును సార్. ఎనర్జీ, ఫుడ్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, వేస్ట్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ మెటీరియల్స్, దిస్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. న్యాచురల్ ఎక్స్ట్రాక్టివ్ ప్రాసెస్, కాస్మెటిక్స్, డైస్ అండ్ డిటర్జెంట్స్. సో ఇవన్నీ కూడా కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ మొత్తం సార్. అండ్ మోడర్న్ కెమికల్ ఇంజనీరింగ్లో మెటీరియల్స్ ఫర్ ఏరోస్పేస్, ఆటోమేటివ్, బయోమెటీరియల్, బయోమెడికల్, ఎలక్ట్రానిక్, ఎన్విరాన్మెంటల్, మిలిటరీ అప్లికేషన్స్, స్ట్రాంగ్ ఫైబర్స్ లేకపోతే మనం షర్టు బాగా రాదనమాట. ఫ్యాబ్రిక్స్, ఎడెసివ్స్, గమ్ము, కాంపోజిట్స్ ఫర్ వెహికల్స్, అండ్ బయోకంపాటబిలిటీ మెటీరియల్ ఫర్ ఇంప్లాంట్స్ అండ్ ప్రాస్థెటిక్స్. అదే బయోకంపాటబుల్ మెటీరియల్ ఇది చెప్పాను కదా, అది బయోకంపాటబుల్ మెటీరియల్స్. జెల్స్ ఫర్ మెడికల్ అప్లికేషన్, ఫార్మాస్యూటికల్స్, ఫిల్మ్స్, బయోపాలిమర్స్. అండ్ ఇది నేను చెప్పింది టిల్ 2000 వరకు కెమికల్ ఇంజనీరింగ్ ఒకటే బ్రాంచ్ ఉండేది. అక్కడ నుంచి తయారైన తర్వాత ఇన్ని బ్రాంచ్లు బయటకు వచ్చినాయి. బయోకెమికల్, ఎన్విరాన్మెంట్లో, ఫుడ్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, పాలిమర్స్, ఫైబర్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రాసెస్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, డై స్టఫ్, ఆయిల్స్, సర్ఫేస్ కోటింగ్, ప్రాసెస్ కంట్రోల్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇన్ని బ్రాంచ్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఐసీటీ ముంబై అని ఒకటి ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని. అక్కడ మన ముఖేష్ అంబానీ గారు కూడా అక్కడే చదువుకున్నారు. సో ఐసీటీ ముంబైలో ఇన్ని బ్రాంచ్లు ఆఫర్ చేస్తారు కెమికల్ ఇంజనీరింగ్తో పాటు. మన దగ్గర ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి ఆఫర్ చేస్తాం, వీళ్ళు అన్ని బ్రాంచ్లు ఆఫర్ చేస్తారు. అండ్ దా డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఐఐటీలో సీట్ వచ్చిన జాగ్రత్త లేదు తెలియదు, కానీ ఐసీటీలో సీట్ వస్తే జాయిన్ అవుతారు. దీనికి ఎలిజిబిలిటీ ఏం సార్? వెళ్ళాలంటే ఇంటర్మీడియట్. మహారాష్ట్ర వాళ్ళకి 85% కోటా ఉంది, మిగిలిన వాళ్ళకి 15% కోటా. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది సార్? ఇప్పుడు పడుద్ది. సో స్కిల్స్ రిక్వైర్డ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఫిజిక్స్ కావాలి, ఎకనామిక్స్ కావాలి, అండ్ బయాలజీ కంపల్సరీ తెలుసుకోవాలి, నానో మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కావాలి, నెక్స్ట్ డేటా సైన్స్ కావాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి. మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే మల్టీడిసిప్లినరీ, మెకానికల్ వాడితో పనిచేయాలి, కెమిస్ట్రీ వాడితో పనిచేయాలి, ఫుడ్ టెక్నాలజీ వాడితో పనిచేయాలి, వీళ్ళందరితో కలిసి పనిచేసే అంత నాలెడ్జ్ ఉండాలి. అండ్ డిజైన్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్, ఈ ప్రొడక్షన్ ఇంజనీరు, ప్రొడక్షన్ మేనేజర్, ఫ్యాక్టరీ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ మేనేజర్, డిజైన్ ఇంజనీరు, కన్సల్టెంట్గా మారిపోవచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్, ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇది కావాలంటే తీసుకో, ఈ ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో కనిపిస్తారు. ఈ జాబ్ ఆపర్చునిటీ, రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో. ఈ ఓఎన్జీసీ, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, గెయిల్, R&D, సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్, సెయిల్, యూసీఐఎల్, ఇస్రో, రిలయన్స్, ఎస్ఆర్, వేదాంత, మెనీ సిమెంట్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్, పేపర్ అండ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, ఫుడ్, బయోటెక్స్టైల్స్, అండ్ జాబ్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్, పిఎం, డ్యూ పాయింట్, జనరల్ ఎలక్ట్రిక్, యూనియర్ కార్బైడ్, డవ్ కెమికల్, ఎక్సాన్, BASF, గల్ఫ్ ఆయిల్, టెక్సాకో, అండ్ BF గూడ్రిచ్. అండ్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ ఎకనామిక్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్, ఎకనామిక్ పవర్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి ఎఫిషియెంట్ మెథడ్స్ కావాలి. అండ్ ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా. ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ అని అంటే 90లో సూపర్ కంప్యూటర్స్ ఉండేవి. ఆ సూపర్ కంప్యూటర్ సైజు దీనికి 10 times ఉండేది. సో అది చూడటం కోసం కానీ మనలాంటి వాళ్ళు ఎలా చేసేవాళ్ళు కాదు. ఈరోజు ఈ ల్యాప్టాప్ ఆ సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుందో చేస్తుంది. దీన్ని ఏం చేసాము? 30 సంవత్సరాల్లో సైజ్ తగ్గించాము, స్పేస్ రిక్వైర్మెంట్ తగ్గించాము, కానీ ఇంతకుముందు ఏ ఎఫిషియన్సీ ఉందో అదే ఎఫిషియన్సీ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్. ఈ ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా. నేను డయాలసిస్ యూనిట్ చెప్పాను కదా, అంత పెద్ద యూనిట్ని మనం మ్యాచ్ బాక్స్ సైజ్లో దాన్ని ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ అంటారు. ఈ కెమికల్ ఇంజనీర్స్ ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్లో బాగా పనిచేస్తారు. అంటే అన్ని బ్రాంచ్ల్లోనూ ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ రావాలి. ఈ మొబైల్ ఫోన్స్ ఇంతకుముందు ఇంత పెద్ద ఫోన్ ఉండేది, ఇప్పుడు దాన్ని చిన్న ఫోన్ తీసుకొచ్చారు. అక్కడ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అవి పెట్టి ఇచ్చేసారు ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్కి. సో సిమిలర్గా ఈ ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జీరో ఎమిషన్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. ఏదన్నా చెయ్యి, వేస్ట్ జనరేట్ అవ్వకూడదు. వేస్ట్ జనరేట్ అవ్వకముందే ముందే ట్రీట్మెంట్ చేసి వేస్ట్ని బయటికి రానివ్వాలి. వేస్ట్ని యూస్ఫుల్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసుకొని వాడుకోవాలి. ఈ కన్జ్యూమర్స్, సొసైటీ, రెగ్యులర్ బాడీస్ డిమాండ్ కార్బన్ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్డ్ ఓవరాల్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఇది. ఈ ఫేమస్ కెమికల్ ఇంజనీర్స్ మన ఇండియాలో మేజర్గా ఇద్దరు కెమికల్ ఇంజనీర్స్ చాలా ఫేమస్. ప్రొఫెసర్ MM శర్మ అని చెప్పేసి, ఈయన
ఐసీటీ ముంబైలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఆయన 27 ఇయర్స్లో ప్రొఫెసర్ అయ్యాడు. అవును సార్. ఆయన చెప్పింది కూడా ఏంటంటే నాకు ప్రొఫెసర్ ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను. ఐసీటీ ముంబై ఈరోజు ఈ స్టేజ్లో ఉంది అని అంటే కారణం ప్రొఫెసర్ సార్. నెక్స్ట్ ఆర్య మషల్కర్ అనే ఆయన ఉన్నారు. ఆయన ఆర్య మషల్కర్ అంటే సిఎస్ఐఆర్ జనరల్ డైరెక్టర్, ఫార్మర్ డైరెక్టర్ ఫస్ట్ జనరల్ సిఎస్ఐఆర్ జనరల్ ఆయన చేశారు. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్ కూడా కెమికల్ ఇంజనీర్, డిఎస్టీ సెక్రటరీ కెమికల్ ఇంజనీర్. సో ఇదన్నారు కెమికల్ ఇంజనీర్స్. సో ముఖేష్ అంబానీ బేసికల్గా ఇన్స్పిరేషన్ అన్నారు. అండ్ జీ జిన్పింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా, హర్ష భోగ్లే అంటే క్రికెట్ కామెంట్, ఈజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో మాకు సీనియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు.